వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మినిమం 12th పాస్ అయిన వారు కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్స్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు జొమాటో కంపెనీ నుంచి చాట్ ప్రాసెస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. పర్ మంత్ మీకు శాలరీ వచ్చేసి 25,000 వరకు అయితే మీకు శాలరీ వస్తుంది. అలాగే మీకు అడిషనల్గా క్వార్టర్లీ బోనస్ కింద మీకు 3,894 రూపీస్ కూడా అయితే ఇస్తున్నారు. లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా అప్లై చేసుకొని, అప్లై చేసిన తర్వాత మేము ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకున్నాం అని చెప్పేసి కామెంట్స్ ద్వారా మాకైతే తెలియజేయండి. ఇలా ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది మేము పెట్టే వీడియోస్ ఎంతమందికి యూస్ఫుల్ అవుతున్నాయి, ఎంతమంది అప్లై చేసుకుంటారని చెప్పేసి జస్ట్ ఇది ఒక నా యొక్క ఇన్ఫర్మేషన్. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి అలాగే అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక కమింగ్ టు ద నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టెక్ ఈజ్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జొమాటో చాట్ ప్రాసెస్లో ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి హైరింగ్ చేసుకొని మీరైతే జొమాటో కంపెనీకి క్లయింట్ కింద చాట్ ప్రాసెస్లో అయితే వర్క్ చేసుకుంటారు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అంటే ఇంటి దగ్గర నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ నేమ్ చూసుకోవచ్చు. మీ యొక్క జాబ్ రోల్ ఏంటి ఇక్కడ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జొమాటో చాట్ ప్రాసెస్. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ లేదా గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. అలాగే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. 6 days అయితే వర్క్ చేస్తారు. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ల్యాప్టాప్ అయితే రిక్వైర్డ్. అలాగే శాలరీ అప్ టు 25,000 సిటీసీ అండ్ క్వార్టర్లీ బోనస్ వచ్చేసి 3,894 రూపీస్ మీకైతే క్వార్టర్లీ బోనస్ కూడా అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది సేమ్ ఇది గూగుల్ ఫామ్ అండి. మీరైతే ఈ యొక్క గూగుల్ ఫామ్లో మీ యొక్క బయో డీటెయిల్స్ ఇచ్చేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క కరెంట్ సిటీ ఎక్కడ ప్రజెంట్ మీరు నివసిస్తుంటారు, అలాగే మీ యొక్క కరెంట్ స్టేటు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే టిక్ చేయండి. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా మీకు ఎన్ని మంత్స్ లేదా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని అయితే ఇక్కడ మీరు ఆప్షన్ ఎంచుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఏజ్ అంతా ఇవ్వండి. తర్వాత మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఫర్ వర్క్. మీ దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ఎస్, లేకుంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ వైఫై ఫర్ వర్క్. మీ ఇంట్లో కానీ వైఫై కనెక్షన్ ఉంటే ఎస్, లేకుంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. మ్యాక్సిమం ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకైతే తెలియదు కదా ప్రజెంట్ మన దగ్గర ల్యాప్టాప్ ఉందా వైఫై ఉందా లేదు. కాబట్టి ఒకవేళ ఉన్నా లేకున్నా ప్రజెంట్ అయితే ఉన్నట్టుగా ఇవ్వండి. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన తర్వాత మనం అప్పటి దాని సంగతి అయితే చూసుకోవచ్చు. తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు వచ్చిన అన్ని లాంగ్వేజ్ అయితే ఇక్కడ క్లియర్గా పిక్ చేసుకోండి. అయితే మీకు రీడింగ్ చదవడం వచ్చి ఉండాలి, రాయడం వచ్చి ఉండాలి, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. ఆ లాంగ్వేజ్ ఏమేమి వచ్చో అవన్నీ మీరైతే పిక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంగ్లీష్, హిందీ, మీ లోకల్ లాంగ్వేజ్ మ్యాక్సిమం అందరికీ వచ్చి ఉంటుంది. సో లాంగ్వేజ్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. కన్నడ వాళ్ళకి అండ్ అదర్ స్టేట్ వాళ్ళకి కూడా ఇదే ఓపెనింగ్స్ ఉన్నాయి. తమిళనాడు, మలయాళం, మరాఠీ, గుజరాతీ, సో అన్ని రాష్ట్రాలకు సంబంధించి కెనర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్లో మీకున్న కమ్యూనికేషన్స్ని మీరు ఇక్కడ రేట్ అని చెప్పేసి క్లిక్ చేసుకోమని చెప్తున్నారు. సో మీకు ఒకవేళ మ్యాక్సిమం 8, 9, 10 అయితే మీరైతే క్లిక్ చేయండి. తర్వాత అప్లోడ్ యువర్ లేటెస్ట్ రిజ్యూమ్ అంటూ ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా మీ లేటెస్ట్ ఏదైతే అప్డేట్ రిజ్యూమ్ ఉంటుందో ఇక్కడ యాడ్ ఫైల్ క్లిక్ చేసుకుంటే కనుక మీ యొక్క మొబైల్లో ఏదైతే ఫైల్ మేనేజర్ కావచ్చు లేదా డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఉంటాయో బ్రౌజ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీ యొక్క ఇక్కడ నుంచి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. రిజ్యూమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఇంతటితో మీ యొక్క అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా. వీడియో డిస్క్రిప్షన్ మీకు ఈ యొక్క గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళైతే ఇమ్మీడియట్లీగా అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి. వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఎవరికైతే జాబ్ ఇమ్మీడియట్గా నీడ్ ఉంటుందో, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలని చెప్పేసి మీకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకైతే వెంటనే వీడియో అయితే షేర్ చేయండి. ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ అయితే వాళ్ళైతే చక్కగా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.